అప్సైటీ గురించి నేను 2, 3 సంవత్సరాల క్రితం నేను దాన్ని వాడదామని ఒకసారి మొక్కజొన్న వేసా. మొక్కజొన్నలో పురుగు పడి పోయిందన్నట్టు దాన్ని చెడగొట్టి నువ్వు వేద్దామని మా మిత్రుడు ఒక ఆయన చూపిస్తే ఆయన చూసి అక్కర్లేదు పైరు మంచిగా అయింది ఫలాంది వాడని చెప్పి అప్సైటీ చెప్తే అది తీసుకొచ్చి వాడిన తర్వాత డెవలప్ అయింది బాగా పైరు మంచిగా ఇదైంది. అయ్యాక అసలు పోయింది అనుకున్నది ఎకరానికి 30 క్వింటాలు కడికైంది మొక్కజొన్న. అప్పటి నుంచి నేను వరికి కూడా వాడుతున్నా. తర్వాత ములగేసా, ములగలో కూడా వాడా. 8 నెలలకి బీభత్సం కాపు వచ్చేసింది. ములగ అంటే PK1 రకం. ఒక్క చెట్టుకి 150 నుంచి 200 కాయలు కాసింది. వరికి ఫెర్టిలైజర్లో కలిపేసేవాడిని, స్పేర్ మందులో కలిపేవాడిని. గమ్మత్ ఏంటంటే 2-3 సార్లు చేయాల్సిన స్పేరు మనకు ఒకసారి చేస్తే సరిపోద్ది అది కలిపి. ఆ రకమైన అభివృద్ధి ఉంది. గడ్డి మందు కొట్టే దాంట్లో కూడా కలిపి కొట్టా నేను చాలాసార్లు. 3 సార్లు కొట్టే బదులు ఒకసారి కొడితే సరిపోద్ది. డబ్బుల కోసం నేను అది కూడా డిఫరెన్స్ చూసా. 2 ఎకరాలకి కొట్టే తత్తి మీద కొట్ల డిఫరెన్స్ వచ్చింది. 2 ఎకరాలు కాదు 5 ఎకరాలు కొట్టే మంచి ఇది వచ్చి నేను ప్రతి పైరుకి ఖచ్చితంగా అప్సైటీ కలపందే. నేను మందు చల్లినా వేస్తా, స్పేర్ చేసినా వేస్తా, గడ్డి మందు కొట్టినా కూడా వేస్తా. దాని రిజల్ట్ బాగుంది, నాకు నచ్చింది. కాబట్టి నేను అదే వాడతా. రైతు అనేవాడు వాడాల్సింది అది. దానివల్ల మనం 1200 సుమారు రేటు చూసుకుంటే మనకి 4000 కలిసి 5000 కలిసి వస్తుంది. ఇప్పుడు వరి కూడా దిగుబడి నాకు అంతకుముందు 32, 33, 34 బస్తాలు అయ్యేది. 40 బస్తాల లెక్క నేను 2 సంవత్సరాలు పండించా. ఇప్పుడు వరి మానేసి పామాయిల్ వేసా. పామాయిల్ మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను పామాయిల్కి స్ప్రే చేసినప్పుడు కలుపుతాను, మందు వేసినప్పుడు కూడా కలుపుతాను. ఒక కట్టకి 60 ml ఎంత కలుపుతాను. పీప నీళ్ళకి 160 ml కలుపుతా. మామూలుగా స్పేర్ చేసేది మన హ్యాండ్ స్పేర్ అయితే 5 ml హ్యాండ్ స్పేర్లో కలిపి చేస్తా. బాగా రిజల్ట్ మాత్రం పక్కాగా ఉంది. వదిలిపెట్టేది అయితే కాదు. మంచి ప్రోడక్ట్, బాగా వాడచ్చు దీన్ని. దీనివల్ల మనకి చాలా ఖర్చు తగ్గుద్ది. 3 సార్లు ఒక ఎకరాన్ని స్ప్రే చేయాలంటే 3000 కొట్టేందుకు అవుద్ది. దాని ఫెర్టిలైజరు 3000, 6000 బదులు మనకి 2,000తోటి అది ఫినిష్ అయింది. 3 సార్లు కొట్టే బదులు ఒకసారి కొడితే సరిపోద్ది. దీనివల్ల లాభాలు ఉన్నాయి. దానివల్ల రైతుకు ఉపయోగమే. తప్పకుండా దాన్ని వాడాల్సింది. నేను వాడుతున్న ప్రతిదానికి నేను వాడతాను.